చిందే కదా కాంచనా, లేకపోతే మనిషికి మనుగడే లేదుగా. ఇలాంటి ఫిలాసఫీలన్నీ బానే చెప్తారు, సరిగ్గా ప్లాన్ చేయడం మాత్రం రాదు. నువ్వు గురి తప్పి నన్ను అంటావేంటి? అది ఆ నీళ్ళ వెనక్కి మిస్ అయితే అయ్యింది, పోయి పోయి మీ కంటికే తగలాలా? ఏం చేస్తాం, అలా ఉంది నీ గురి. సర్లేండి, దాని గురించి ఇప్పుడు ఎందుకులే కానీ తినండి. అయ్యో బావా, ఆ నీలవేణిని టార్గెట్ చేసినా మళ్ళీ నీకన్నే డ్యామేజ్ అయింది. చూడ్డానికి కన్ను, తినడానికి చెయ్యి కూడా లేకుండా పోయింది. నా లైఫ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది మరదలా. నేను గురి చూసే కొట్టాను. ఏంటి నా కంటిగా? నేను చెప్పింది ఆ నీలవేణి కంటికి కొట్టమని. అయినా తన కోసం మనం చేసిన ప్లాన్స్ అన్నీ మిస్ అవుతున్నాయక్క. పైగా 2 సార్లు బావగారు బలయ్యారు. అవునండి, రోజు రోజుకి నా పగ రెట్టింపు అవుతుంది. ఆ నీలవేణిని ఏం చెయ్యాలో మాత్రం అర్థం కావడం లేదు. ఒక పని చేద్దాం, అది పచ్చళ్ళ గురించి బయటికి వెళ్తుంది కదా, మనం రౌడీలకి చెప్పి ఆ నీలవేణి అంతు తేలుద్దాం. ఆ రౌడీలు దొరికిపోయి మన పేర్లు చెప్పారనుకో, తర్వాత పేరు పెట్టి పిలవడానికి మనం ఈ ఇంట్లోనే ఉండం. తారక్ మనల్ని కట్టి ఏ నుయ్యిలోనో గొయ్యిలోనో తోసేస్తాడా అంతే. అయితే ఏం చేద్దాం అక్క? అది సంతోషంగా ఉండటం చూడలేకపోతున్నాను. మనం మాత్రం ఇలా బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. అదే ఆలోచిస్తున్నానే. ఐడియా, ఇది పట్టుకోండి. సూపర్ అక్క. ఏంటా ప్లాను? అదేంటో నాకు కూడా చెప్పండి, నేను వస్తాను. నేను చెయ్యేస్తాను. ఎందుకు? మళ్ళీ చెయ్యి చితక్కొట్టుకోవడానికా? మీకు ప్లాన్ చెప్తే అది అటు తిరిగి ఇటు తిరిగి మీకే అప్లై అవుతుంది. అందుకే ఈసారి మేమిద్దరమే ప్లాన్ చేస్తాం. మొన్న చెయ్యి, ఈరోజు కన్ను. ఈసారి ఏం జరుగుతుందో ఏంటో. ఎందుకు వచ్చిన గొడవ? మీరే వెళ్ళండి. పదవే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉండదు. ఇద్దరం ఒకటై చేయి కలిపితే అలుపే ఉండదు మనకి. అమ్మా నీలవేణి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా. ఏదో ఆలోచిస్తూ కిచెన్లో పని చేయకూడదమ్మా. కోటి సార్ కంటికి దెబ్బ తగిలినా కూడా తారక్ సార్ పట్టించుకోకుండా పరామర్శించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అసలు కాంచనమ్మ గారు ఏమనుకుంటారోనని తారక్ సార్ ఆలోచించరా? వాళ్ళ వంకర బుద్ధి చిన్నయ్య గారికి బాగా తెలుసు. వాళ్ళు తీసిన గోతులో వాళ్లే పడుంటారులే అని పరామర్శించకుండా వెళ్ళిపోయింటారులేమ్మా. నిజానికి నీకు అలా జరగాలని వాళ్లే ఏదైనా ప్లాన్ చేసి ఉంటారమ్మా. కానీ అది బెడిసికొట్టింది. దేవుడు మంచివాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడని ఊరికే అంటారా? లేదన్నా, కోటి అయ్యగారు తారక్ సార్కి బావ కాబట్టి ఆయన్ని పరామర్శించి ఉంటే కోటి అయ్యగారికి కొంతైనా బాధ తగ్గి ఉండేది. చెప్పాను కదమ్మా, చిన్నయ్య మంచివాళ్ళకి ప్రాణమైనా ఇస్తారు. కోటి అయ్యగారు లాంటి కుళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళని అస్సలు పట్టించుకోరు. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు. కోటి అయ్యగారికి ముందు చేతికి, ఇప్పుడేమో కంటికి. పాపం అలా జరగకుండా ఉండాల్సింది. నొప్పితో ఎంత బాధపడుతున్నారో ఏంటో. ఆయనకేమైనా పనా పాట? ఇంట్లో తిని కూర్చుంటూ కాలక్షేపం చేయటమే కదా. అలాంటి వాళ్ళకి ఇలాంటి గాయాలు తగిలినా పెద్దగా నొప్పి అనిపించలేమ్మా. నువ్వంటే గిట్టని వాళ్ళు ఇంట్లో చాలా మంది ఉన్నారు. నువ్వెప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. జరిగిన దాన్ని మర్చిపోయి హాయిగా ఉండు.
మీరు చెప్పిన ఫైల్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. అక్కడ పెట్టి నిలవేణి. సరే సార్. ఏంటి నిలవేణి అలా చూస్తున్నావు? సార్, మీరు కత్తెర పట్టుకుని కుడి చేత్తో ట్రిమ్ చేసుకుంటున్నారా? లేదు, లెఫ్ట్ హ్యాండ్ తోనే ట్రిమ్ చేసుకుంటున్నాను. నేను చూశాను, మీరు కుడి చేత్తోనే ట్రిమ్ చేసుకుంటున్నారు. నో, చెయ్యి నొప్పున్నప్పుడు కత్తెరని ఆడించడం చాలా కష్టం కదా. మీరు నాకు చెప్పడం కాదు, నేనే కళ్ళారా చూశాను. నేను కళ్ళద్దాలు కూడా వాడను, నాకు బాగానే కనిపిస్తుంది. మీరు రైట్ హ్యాండ్ తోనే ట్రిమ్ చేసుకున్నారా లేదా? లేదంటున్నాను కదా నీలవేణి, ఎందుకంత మొండి పట్టుపడుతున్నావు? నాకు డౌట్ వచ్చి చూసినప్పుడు కత్తెరని ఎడమ చేతిలోకి మార్చుకున్నారు. బహుశా నువ్వు అద్దంలో చూసుంటావు. అద్దంలో కుడి ఎడమలాగా, ఎడమ కుడిలాగా కనిపిస్తుంది కదా, ఆ కన్ఫ్యూజన్లో అడుగుంటావు. అద్దంలో చూసుంటే కుడి చేతికి ఉన్న కట్టు ఎడమ చేతికి కనపడాలి కదా. అవును, మరి కత్తెర కూడా కట్టుకట్టిన చేతిలోనే ఉంది కదా. లేదు కదా, ఈ చేతిలోనే ఉంది కదా. ఇప్పుడు కాదు, అప్పుడు. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు చూసినా సరే చెయ్యి నొప్పిగా ఉండడం, నేను కత్తిరించుకోలేకపోవడం కామన్ అయిపోయింది. యూనో. సార్, మీరు అబద్ధం ఆడుతున్నారు. అయ్యయ్యో, ఏంటి నీలవేణి అలా అంటావు? నేను నీకు అబద్ధం చెప్తే నాకేం లాభం చెప్పు? నన్ను నమ్మవు. చూడు, ఎడమ చేత్తో కట్ చేసుకోవడం కూడా ఎంత ఇబ్బందిగా ఉందో. కుడి చేత్తో కట్ చేసుకోవాలంటే నొప్పి. నేనేం చేయను? సర్లేండి, ఎందుకు అంత శ్రమ పడ్డావు? ఆ కత్తిరిటి ఇవ్వండి, నేను కట్ చేస్తాను. నువ్వా? మీసాలు ట్రిమ్ చేస్తాను. వద్దులే నిలవేణి. పర్వాలేదు సార్, నేనేవి క్రాఫ్ట్ చేస్తానని అనలేదు కదా. అమ్మో, అబద్ధం చెప్పానని 2 పెదాలని కట్ చేసినా చేస్తుంది. ఆ కత్తిరి ఇలా ఇవ్వండి. అయ్యో నిలవేణి, వద్దు నిలవేణి. ఇలా ఇవ్వండి. దగ్గరికి రండి. సార్, మీరు ఇలా కదిలితే ఎలా? కదలకుండా ఉండండి. మీరు ఇలా ఎందుకు ట్రిమ్ చేసుకుంటారు? పోతురాజులాగా పెద్ద పెద్ద మీసాలు పెంచుకోవచ్చు కదా. వద్దులే నిలవేణి, ఇప్పటికే సరిగా తినలేకపోతున్నాను. అందరిలా మీసాలు పెంచాననుకో, మళ్ళీ జ్యూసులు మాత్రమే తాగాలి. సరే సార్, ట్రిమ్మింగ్ అయిపోయింది, వస్తాను. సరే. అమ్మయ్యా, ఏదో మాటల్లో పెట్టి కన్ఫ్యూజ్ చేశాను. లేదంటే గాయం మాన్నా సరే ఇంకా కట్టుకున్నానని నీలవేణికి తెలిసిపోయేది. సైనింగ్ అథారిటీ నాకు అప్పగించేది. ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరుని కూడా సునాయాసంగా పక్కన పెట్టేసేది.